సుహాసిని ఆనంద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అందరికీ నమస్కారం. చూస్తూ ఉన్నాం కదా, ముఖ్యమంత్రి గారు ఇవాళ కేబినెట్ సమావేశంలో ఫిబ్రవరిలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. బీజేపీ మరి ఆ ఎన్నికలకు సిద్ధమైందా, ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది? మా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. మరి ఎట్లా మీరు జనసేన అదేవిధంగా టీడీపీ కలిసి ఫైట్ చేయబోతున్నారా వైసీపీ పైన? ఎట్లా ఉండే అవకాశం ఉంది? మా ఆచరణ ఎలక్షన్స్ విషయంలో యథావిధిగా ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగే వెళ్తోందండి. ఇంకా 20 రోజుల ముందు నోటిఫికేషన్ అంటారా? ఒకసారి అంటూ సన్నద్ధం అయ్యి అందరూ కూడా ఏప్రిల్ 11th ప్రీవియస్ ఎలక్షన్స్ 2019లో, ఈసారి మార్చ్ 30th దాకా 10th పరీక్షల జాబితా విడుదల అయిపోయింది ఆల్రెడీ. లాస్ట్ ఎగ్జామ్ ఇస్ ఆన్ మార్చ్ 10th. సో ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ అని కూడా ఇదే రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది. మరి ఎందుకు డిక్లేర్ చేసింది? దాని గురించి బొత్స సత్యనారాయణ గారు కూడా ఏమని చెప్పారు, ఈ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకుని ఈ ముందే పెట్టేస్తున్నాం ఎగ్జామ్స్, తర్వాత కాకుండా, ఎందుకంటే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని అని కూడా చెప్పడం జరిగింది. మరి వారిలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా 20 రోజుల ముందు అని అంత ఒకసారి అంటూ ఎలక్షన్స్ కి మార్చా ఏప్రిల్ అన్న ఒక సందిగ్ధత మొదటి నుంచి కూడా ఉంది. కాబట్టి 20 రోజులు అన్నది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ బిగ్ థింగ్. ఇట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్ మా దృష్టిలో. ఎందుకంటే అసలంటూ ఎలక్షన్స్ కంటూ ఈ మార్చి నెలలో కానీ ఏప్రిల్ నెలలో కానీ ఒక నెల అటు ఇటుగా కొంత మార్పు ఉండొచ్చు, 2-3 వారాలు అటు ఇటు అని మొదటి నుంచి కూడా అనుకున్న విషయమే. ఇవాళ ఇది కొత్త విషయమేం కాదు. ఇంకా నోటిఫికేషన్ వచ్చిన ఎలక్షన్స్ డేట్ అన్నది ఖచ్చితంగా ఏప్రిల్లోనే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే డెఫినెట్ గా 10th పరీక్షలకు అటు రాకూడదు. ఎందుకంటే ఇదే రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ 30th దాకా షెడ్యూల్ విడుదల చేసింది కాబట్టి. సో ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఉండొచ్చు. సో ప్రీవియస్ ఎలక్షన్స్ కి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే ఒక వారం తేడా తప్ప అందులో ఇందులో డిఫరెన్స్ అంత వ్యత్యాసం ఏది ఉండదు అని అంటే ఒకటి సుహాసిని ఆనంద్ గారు ఈ రోజు చెప్పండి. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, మీరు అన్నట్లు ఎగ్జామ్స్ అని కాదు, దేశవ్యాప్తంగా కూడా విద్యుత్ సమస్య తలెత్తే అవకాశం ఉంది కాబట్టి సో కేంద్రమే ఈసారి ముందస్తుకు వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నా. అంటే ముఖ్యమంత్రి గారికి ఏమన్నా హింట్ ఉందా, అట్లా దేశవ్యాప్తంగా అలాంటి సమస్య వచ్చే అవకాశం ఉందా విద్యుత్ పైన? గతంలో కూడా ఇదే విధంగా కొంత తప్పుడు ప్రచారం అయితే జరిగింది. ఇలా కోల్ అన్నది లేదు, మొత్తం అంతా అయిపోయింది, ఇంకెంతా మొత్తం దేశం అంతా అంధకారం అయిపోతుంది అని చెప్పారు. ఎక్కడుంది? అబండెంట్ గా కోల్ డిపాజిట్స్ ఉన్నాయి మనకి, ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేదు. కానీ ఇవన్నీ ఏమవుతోందంటే ఏదో విధంగా ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ ఏదోటి అని ఒక స్పెక్యులేటివ్ టాక్, ఒక నేరేటివ్, ఎవరికి వాళ్ళే ఒక కొత్త నేరేటివ్ సృష్టించే ఒక ప్రక్రియ తప్ప అందులో ఏ ఇబ్బంది లేదు. కేంద్రంలో బీజేపీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ చాలా పటిష్టంగా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ మనము ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ మన దేశాన్ని చాలా మంచి జీడిపితో ముందుకు నడిపిస్తున్నాం. అది ఒక నాయకత్వ లక్షణం, మోడీ గారికి ఉన్న నాయకత్వ లక్షణం. ఇక్కడ ముందస్తు అన్నది అదే అంటున్నాను, 20 రోజుల ముందు అన్నది పెద్దగా ముందస్తు అన్నది అంత ఒక నెల కూడా మార్పు కాదు. కాబట్టి మేబీ ఒక 2-3 వారాలు వీలుని బట్టి కొంచెం ముందు వెనకాల, అంటే ఎండలు ఈసారి కొంత తీవ్రంగా ఉండే ఒక అవకాశం ఉంది. పిల్లలు కానీ కొంత అప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా ఇబ్బంది పడతారు అన్న ఉద్దేశంలో మేబీ అలాంటి హింట్. అది కాకుండా ఏదైనా ఒకటి మాట్లాడి ఉండొచ్చు, రావచ్చు అని ఒక డౌట్ అన్నది క్రియేట్ చేస్తూ మాట్లాడడం కూడా ఒక మైండ్ గేమే అనుకోవాలి, అంతకన్నా ఏముండదు. ఏదైనా వస్తే కనుక క్లియర్ గా అందరూ కూడా ఒక 2-3 వారాల ముందు కానీ వెనక కానీ అసలంటూ సన్నద్ధం అయితే ఎలక్షన్స్ కి అందరూ ఒకే రకంగా సన్నద్ధం అయి ఉంటారని నా భావన. అండ్ ఇది ఒకవేళ ముందు 20 రోజుల ముందు నోటిఫికేషన్ ఒకవేళ ముందే కనుక ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఈ 10th స్కెడ్యూల్ మొత్తం మార్పు చేయాల్సి వస్తుంది. మరి అంత అత్యవసర పరిస్థితుల్లో ఒకవేళ కేంద్రం ఏదైనా కనుక నిర్ణయం తీసుకుంటే అన్ని ఎలక్షన్స్, ఇప్పుడు ఏదైతే లోక్సభ అండ్ ఈ స్టేట్స్ అన్ని ఎలక్షన్స్ జరుగుతాయో అన్ని అదే విధంగా కొనసాగాలి. కాబట్టి కొంత ఈ స్కెడ్యూల్ లో మార్పు అటు ఇటు జరిగే అవకాశం ఉండొచ్చు.